ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. అలాగే 11వ వచనం చూద్దాము. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఇక్కడ కరెక్ట్ గా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎటువంటి పరిస్థితులు మన ఇళ్లలో మన గృహాల్లో ఉన్నాయో వాటి గురించే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కదండి. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఎంత మనం తగ్గింపుతో ఎంత యథార్థంగా ఉంటే అంత మంచిదంట. మనకు తెలియకుండా ఏదైనా విషయం మనకు చెప్పినప్పుడు, అవతల వాళ్ళు వేరే వాళ్ళ గురించి మనకు చెప్పినప్పుడు కూడా మనకు తెలియకుండా వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడకూడదని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు కదా. మరి నిన్న మనం గమనించాము, జరిగిన సంగతులు మాటి మాటికి ఎత్తకూడదు. అలాగే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ళ గురించి మనకు దగ్గర ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా మూర్ఖముగా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి మనం ఎవరున్నా లేకపోయినా సరే మనం యథార్థంగా ప్రవర్తించాలని తండ్రి చెప్తున్నాడు. అలాగే ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాం కదా. అంతా తొందరపాటు వల్ల అప్పులు చేసాం, తొందరపాటు వల్ల బిజినెస్ స్టార్ట్ చేసాం, తొందరపాటు వల్లే ఇంకా వేరే పనులు మొదలు పెట్టాం, గృహాన్ని స్టార్ట్ చేసాము. అసలు దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా తొందరపడి నడుచుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దారి తప్పిపోతున్నాం. అదే కదా మనం రోజు ప్రార్థనలో పెడుతుంది, అదే కదా దారి తప్పిపోయిన కుమారుడని మనం ప్రతిరోజు ప్రార్థనలో పెడుతున్నాం కదా. తప్పిపోయిన కుమారుడు అదే పని చేశాడు, తొందరపడ్డాడు. ఇదంతా నాకు తెలుసులే, నా తెలివి ఉందిలే, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉందిలే, అది నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నాకు మంచిగా లాభాలు వస్తాయి, మా నాన్నకన్నా ఎక్కువ సంపాదిస్తాలే అనుకున్నాడు, తొందరపడ్డాడు. ఏం జరిగింది అక్కడ? దారి తప్పిపోయాడు. వాక్యాలు మన కోసం, మన జీవనానికి, మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయండి. తండ్రి ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అమ్మా ఇదిగో తొందరపడుతున్నారు, మీరు తొందరపడటం మంచిది కాదు, ఇదిగో తొందరపడి తెలివైన ఆలోచన చేయకుండా తెలివి తక్కువ ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారు, అది మంచిది కాదు. అలా చేస్తే మీరు దారి తప్పిపోతారమ్మా. అది ఇక మీ ఆలోచన, మీ హృదయం ఎలా మారిపోయిందంటే మీ తొందరపాటు వల్ల దేవునికి కూడా మనం లోపడకుండా ఉండలేమంట. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదండి. అంటే మీరని కాదు, కొంతమంది మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కదా, ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. కానీ అసలు జవాబు ఎందుకు రావట్లేదంటే మన తొందరపాటు. అప్పులు ఎందుకు అయ్యాయంటే మన తొందరపాటు. గృహం సగంలో ఎందుకు ఆగిపోయిందంటే మన తొందరపాటే. మరి ఇంకా అనేక అప్పులు గాని వేరే సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మన తొందరపాటు. తెలివి లేకుండా మనం ఆలోచన చేయబట్టే. తొందరపడి మనం ఆలోచన చేయకుండా ఏది సరైంది కాదు అని ఆలోచించకుండా దేవుని చిత్తం తెలుసుకోకుండా ముందుకు వెళ్ళాం కాబట్టే, తొందరపడి నడుచుకున్నాం కాబట్టే దారి తప్పిపోయాం. తొందరపడింది మనమే, దారి తప్పింది మనమే. అది ఏది మంచి చెడు అనేది గ్రహించుకోకుండా ముందుకెళ్ళింది మనమే. మళ్ళీ మనం చేసిన మూర్ఖమైన పని వల్ల మన ప్రవర్తన తారుమారైపోతుంది. ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు. నా ప్రార్థన దేవుడు ఎందుకనో ఆలకించట్లేదు, నా ప్రార్థన వినట్లేదు. నాకు ఎంత తగ్గించుకొని ప్రార్థన చేసినా నా ప్రార్థన వినట్ల, నాకు జవాబు రావట్లా, అప్పులు తీరే దారి నాకు చూపించట్లేదు. తొందరపాటు వల్లే. తొందరపడి ఒక వ్యాపారం స్టార్ట్ చేసాం, తొందరపడి ఇల్లు కట్టుకున్నాం, తొందరపడి మాట్లాడేశాం, తొందరపడి ఆ దారిలో వెళ్ళిపోయాం, తొందరపడి మన సొంత ఆలోచనతో, తెలివి లేకుండా దేవుని చిత్తం తెలుసుకోకుండా అతి తెలివిగా మనం ఆలోచించి తొందరపడ్డాం కాబట్టే దారి తప్పిపోయాము. ఇప్పుడు కనీసం మన ప్రార్థన కూడా జవాబు రావట్లేదని దేవుని మీద కోపడుతున్నాం. ఎంత చక్కగా తండ్రి మనం చేసిన తప్పు మనకి తెలియజేస్తున్నాడు కదండి. ఎవరన్నా వేరే వాళ్ళు మనం చేసిన తప్పు మనకు చెప్తా ఉంటే మనకు భలే కోపం వచ్చింది కదా. అమ్మా ఇదిగో మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా మాట్లాడకూడదు కదా, ప్రార్థన చేసుకునే వాళ్ళం ఎందుకు అలా ప్రవర్తించే, వాళ్ళతో ఎందుకు అంత కోపడ్డావు, మనం నిమ్మళంగా ఉండాలి కదా అని ఎవరైనా చెప్పారంటే నువ్వెవరు నాకు చెప్పడానికి?
నీకు అంటే నువ్వేమన్నా భక్తి గల దానివా, నువ్వు ముందు పర్ఫెక్ట్ గా ఉంటున్నావా అన్ని విషయాలు అని వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తాం. అయితే ఇక్కడ తండ్రే మనతో మాట్లాడుతున్నాడు. తండ్రే మనం చేసిన తప్పు మనకి ఎత్తి చూపిస్తున్నాడు. ఇదిగో మీరు ఇట్లా చేశారు కాబట్టే మీరు దారి తప్పిపోయారు, ఇదిగో మీరు మూర్ఖంగా ప్రవర్తించారు కాబట్టే మీ మనసు అనేది తారుమారైపోయింది. మీరు చేసిన తప్పు, మీరు తప్పుదారిలో నడిచి తప్పుగా ప్రవర్తించి తప్పు ఆలోచనలు చేసుకొని ఇప్పుడు నా మీద సణుగుతున్నారా, నా మీద కోపడుతున్నారా? నేనేం చేశానమ్మా? మీరు చేసిన తప్పుకి నేనేం చేశాను? నేనేం చేస్తాను చెప్పండి? మీరే కదా దారి తప్పిపోయింది అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ పనైనా, ఏ సమస్య అయినా సరే, ఒక సమస్య మన గృహాల్లోకి, అది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా సరే, లేదా అత్త కోడల మధ్య గొడవైనా సరే, స్నేహితుల మధ్య గొడవైనా సరే, బంధువులతో వైర్యమైనా సరే, ఏదైనా విషయంలో ఇంట్లో మనశ్శాంతి లేదు అంటే మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం మూర్ఖంగా మాట్లాడానా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా, తెలివి లేకుండా నేను ఆలోచించకుండా గబక్కన మాట అనేసానా, నా మాట వల్ల వాళ్ళేమన్నా బాధపడ్డారా అని మనల్ని మనం ఆలోచించుకొని పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు మనం చేసిన తప్పు మనకు తెలుసుకున్నప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. అలాగే వాళ్ళతో సమాధాన పడాలి. ఇవేనండి తండ్రి కోరుకునేది. ఇంతకన్నా తండ్రి మన నుంచి మీరు కోట్ల డబ్బులు సంపాదించి నాకు ఇవ్వండి కానుకగా, లేకపోతే లక్షలు నాకు కానుకగా సమర్పించండి అని అడగట్లేదు తండ్రి. మన ప్రవర్తన మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, తెలివిగా ఉండాలి. తెలివి లేకుండా మంచిది కాదంట. ఒక పని మొదలు పెట్టేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా, దీనివల్ల నాకు లాభం వచ్చిద్దా నష్టం వచ్చిద్దా, స్టార్ట్ చేసే ముందు ఎలా దేవుని చిత్తం తెలుసుకోవాలి సిస్టర్ అంటారేమో. ప్రార్థనలో పెట్టండి. ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు అది ప్రార్థనలో పెట్టండి. ఒక 3-4 రోజులు అదే ఆలోచన మన మనసులో ఉంటే, మనం ఏ పనిలో ఉన్నా సరే, అయ్యా మీ చిత్తం అయితేనే నాకు నా సమస్యకి ఇప్పుడు నా ఆలోచన స్థిరపరచండి. ఈ పని నేను మొదలు పెట్టడం మీ చిత్తం అయితే, మీకు ఇష్టమైతే, మీరు నాతో తోడుగా ఉంటేనే ఆలోచన స్థిరపరచండి. నా ముందున్న అన్ని ఎత్తు పల్లాలన్నీ మీరే సరిచేయండి. నాకైతే తెలీదు అది ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కానీ మీరు నాతో ఉంటేనే నేను విజయాన్ని సాధిస్తాను, మంచి దారిలో నేను నడిపించగలను అని మీరు గనక ప్రార్థనలో పెట్టి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దేవుని కృప, దేవుని తోడు, దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమైపోయింది. అదే విషయం ఇప్పుడు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు నాకంత తెలివి లేదని తెలుసు, నాకంత ఆలోచన ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. స్క్రిప్ట్ ఇస్తే చదువుతాను, వాయిస్ ఓవర్ని కాబట్టి. స్క్రిప్ట్ లేకపోతే ఏం మాట్లాడాలో నాకు తెలియదు. కానీ దేవుని మీద పెట్టేశాను, నాకు సంబంధం లేదయ్యా, మీరు నా ముందుండి మరి అన్నీ, అది సిస్టమ్ ప్రాబ్లం అయినా సరే, ఏదైనా సరే, మరి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరెవరు మీ మాటలు వినాలి, ఎవరెవరు వారి ప్రవర్తన మార్చుకోవాలి, ఎవరు తగ్గింపు జీవితం అలవాటు చేసుకోవాలి, ఎవరికి ఈ మాటలు వినబడాలి అని మీరు ఉద్దేశించి పెట్టారో, మరి మీరు నా ముందుంటేనే నేను చేయగలను, లేకపోతే నా వల్ల కాదు అని దేవుని మీద పెట్టేశానండి. స్టార్ట్ చేసేటప్పుడు జూలై 20th నుంచి స్టార్ట్ చేశాను. జూలై 20th నుంచి ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల, దేవుని కృపే, నాకు సంబంధం లేదు. ఎంతమంది సబ్స్క్రైబర్లు అయినా సరే నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇంకా కలుపుతున్నాడంటే దేవుని చిత్తం. ఇంకా ఎవరెవరు యాడ్ అవ్వాలి, ఇంకా ఎవరెవరు తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రవర్తన అలవాటు చేసుకోవాలి, ఇంకా ఎవరు దేవునికి దగ్గర అవ్వాలని తండ్రి చిత్తమే కదండి. నాదేముంది, నేనేమన్నా మిమ్మల్ని చూస్తున్నానా? మీరెవరో కూడా నాకు తెలియదు. మీరు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలియదు. మీ కుటుంబాల్లో మీరు ఎలా నడుచుకుంటారో నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరిని తండ్రి గమనిస్తున్నాడు. అరే వాళ్ళు దారి తప్పిపోతున్నారు, బిడ్డలు అలా ఉండకూడదు. అది నా సన్నిధికి వచ్చే బిడ్డలు, నా మీద ఆధారపడే బిడ్డలు, నాకు మొరపెట్టే బిడ్డలు దారి తప్పకూడదు. ఎందుకు నా మాట ప్రకారం నడుచుకోవట్లేదని తండ్రి కృపండి. ఎంత జాలో కదా. మనం దారి తప్పిపోతుంటే తండ్రి చూసి వదిలేయడండి. మనమైతే మన ఇంట్లో వాళ్ళు దారి తప్పిపోతుంటే ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 3 సార్లు చెప్తాము, ఇక తర్వాత చెప్తామా? చెప్పము, ఇంకా వదిలేస్తాము. అరే అట్లా వదిలేస్తే ఎట్లా, వాళ్ళు దారి తప్పిపోతారంటే ఎన్నిసార్లు చెప్పాలి? ఏదో ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, పద్దాకా చెప్తాం. చెప్పడం నాకైనా సరే ఓపిక ఉండొద్దా? నేనేమైనా మనిషిని కాదా, నేనేమైనా రోబోనా అని మనం మాట్లాడతాం. కానీ మన తండ్రి అలా కాదండి. కొంత జాలి, ఎంత కేరింగ్ మనం అంటే. మనం
చేసిన తప్పులు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగో మీరు ఇలా మాట్లాడుతున్నారు, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడుతున్నారు. మన పెదాలు మనం జాగ్రత్తగా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. అది ఎవరైనా సరే వాళ్ళు మనల్ని అవమానకరంగా మాట్లాడినా సరే మనం గనక సైలెంట్గా యథార్థంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళ సంగతి వాళ్ళతో మాట్లాడటం అన్నీ మన తండ్రి చూసుకుంటాడు. చాలా విషయాల్లో నేను ఇలాగే ఉండేదాన్ని. అంటే దేవుని కృపను బట్టి ఎవరైనా సరే నా మీద విరుద్ధంగా మాట్లాడినా, ఎవరైనా సరే నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, కావాలని నా మీద చాడీలు చెప్పారని మనకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా పక్కన వాళ్ళు చెప్తారు. అయినా సరే మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగడం, ఎందుకంటే అట్లా నాతో చెప్పారు, నువ్వేమైనా కరెక్ట్గా నువ్వేమైనా పర్ఫెక్ట్గా ఉన్నావని అడగడం కానీ ఏం మాట్లాడను, సైలెంట్గా ఉండిపోతాను. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నేనేమన్నా నిజంగా వాళ్ళ విషయంలో నేనే నిజంగా అట్లా ప్రవర్తించుంటే, ఒకవేళ దురుసుగా మాట్లాడుంటే, ఒకవేళ నా ప్రవర్తన వల్ల వాళ్ళు బాధపడుంటే నన్ను క్షమించండి, వాళ్ళని క్షమాపణ అడిగే మనసు నాకు ఇవ్వండి. ఒకవేళ నా తప్పు లేకపోతే నా తప్పు లేదు అని వాళ్ళు తెలుసుకునేలా వాళ్ళ హృదయాలు వాళ్ళ మనోనేత్రాలు తెరవండి అని వాళ్ళ గురించి, అలానే వాళ్ళని శిక్షించమని అడగం. వాళ్ళకి తెలుసుకుంటే చాలు, మీ కృప, మీ ప్రేమ, మీ సహనం బిడ్డలు తెలుసుకుంటే చాలు అని అదే ప్రార్థన పెడతాను. ఫస్ట్ ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోను, ఒకసారి 2 3 సార్లు పట్టించుకోను. అంతే అనుకుంటారు, మళ్ళీ వాళ్ళే తెలుసుకుంటారని వదిలేస్తాను. ఇంకా అంతే జరుగుతుంది అంటే అప్పుడు డౌట్ వచ్చింది, నిజంగానే నేనేమన్నా దారి తప్పిపోతున్నానా, మరి ఎందుకు అన్నిసార్లు వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, ఒకవేళ నేను నిజంగానే దారి తప్పుతున్నానా అని అప్పుడు ప్రార్థనలో కూర్చొని అప్పుడు తండ్రి దగ్గర పెడతాను. పెట్టేసి ఇక వదిలేస్తాను. ఇక దాని గురించి ఆలోచించను, తండ్రి చూసుకుంటాడు. నా తప్పు అయితే తండ్రి నాకు శిక్ష వేస్తాడు, నా తప్పు లేకపోతే వాళ్ళకి శిక్ష వేస్తాడు. వాళ్ళు తెలుసుకునే అవకాశం తండ్రి వాళ్ళకి ఇచ్చాడు. నా విషయంలో, నా జీవితంలో ఇప్పటి వరకు చాలా మంది అంటే మరి చాలా మంది కాదులేండి, ఎందుకంటే అందరితో నేను సమాధానంగా ఉండడానికే ట్రై చేస్తాం. వాళ్ళు మన గురించి బ్యాడ్గా చెప్పినా సరే ప్రేమగా ఎలా నడుచుకోవాలో తండ్రి మనకు నేర్పించాడు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇంకా మనం లోబడి ఉన్నా, ఇంకా మనం ఎంత తగ్గించుకున్నా కూడా, ఇంకా మన మీద అపోజిట్గా మాట్లాడినా, ఇంకా మన మీద కోపంగా మాట్లాడినా సరే అప్పుడు వెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టి, అయ్యా సింహాల నోళ్లను మూసావు, నా తప్పుంటే నన్ను శిక్షించండి, ఆ తప్పుకి పడ్డ శిక్ష నాకు వేయండి, నా తప్పుంటే నన్ను క్షమించండి, నా తప్పు లేకపోతే సింహాల నోళ్లను మూసారు, ఆ మాటలు వాళ్ళ నోటి వెంట రానివ్వద్దు, ఆ శాపు వాళ్ళకి ఆ పనిష్మెంట్ వాళ్ళకి రానివ్వద్దు, దయచేసి వాళ్ళని క్షమించండి, వాళ్ళ తరపు నేను క్షమాపణ అడుగుతున్నా, వాళ్ళ నోరు అదుపులో పెట్టండి, సింహాల నోళ్లను మూసిన దేవా వాళ్ళ నోరు మూయండి అని ప్రార్థనలో పెట్టిన తర్వాత చాలా మంది ఎవరైతే నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారో వాళ్ళ నోళ్ళన్నీ మూసేశాడు. సింహాల నోళ్లను మూసిన దేవుడు ఖచ్చితంగా వాళ్ళ నోళ్ళు మూస్తాడు. ఎప్పుడు మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడు, మూర్ఖంగా మాట్లాడకుండా, మన పెదవులతో మూర్ఖంగా మాట్లాడకుండా యథార్థంగా ప్రవర్తించినప్పుడే తండ్రి చూసుకున్నాడు, తెలుసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళే సమాధాన పడ్డారు. అలా ఉండిద్దండి తండ్రి కేరింగ్ అనేది, అలా ఉండిద్ది. మనం సైలెంట్గా ఉండాలి. అబ్బాయి ఎంత తగ్గించుకున్నా కూడా ఇంకా మాటలు అంటున్నారు సిస్టర్ అని పాపం చాలా మంది బాధపడుతున్నారు. ఇంకా మనం దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ఇక నాకు లోకంతో నాకొద్దయ్యా, మనుషులతో నాకొద్దు, మీ చిత్తం ఏంటి, మీ కృప, మీ చిత్తానుసారమే నేను నడుచుకోవాలి. వాళ్ళతో సమాధాన పడే అవకాశం నాకు ఇవ్వండి, ఆ మనసు వాళ్ళకి ఇవ్వండి, నాకు ఇవ్వండి అని తండ్రిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మనం దారి తప్పడానికి అడగట్లా, దారిలో పడడానికి అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు. అదే విషయం తండ్రి, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. మూర్ఖంగా ప్రవర్తించేది మనమే, తెలివి లేకుండా ఆలోచన చేసేది మనమే, తొందరపడి బిజినెస్ స్టార్ట్ చేసేది మనమే, తొందరపడి ఇల్లు కట్టేది మనమే, తొందరపడి అప్పులు చేసేది మనమే, మళ్ళీ హృదయంలో దేవుని మీదే కోపడతామంట. మనం చేసిన తప్పు మనం తెలుసుకోకుండా, మన తప్పుకి మనం పశ్చాత్తాపపడకుండా, కన్నీరు కార్చకుండా, దేవుని దగ్గర ఒప్పుకోకుండా తండ్రి మీద మనం సణుగుతామంట. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా, మీరు తొందరపాడి, మీరు దారి తప్పి నన్నెందుకమ్మా నిందిస్తున్నారు, నా మీద ఎందుకు కోపడుతున్నారు, నేనేం చేశాను తల్లి, మీరు నా దగ్గరకు వచ్చి అడిగారా, అది స్టార్ట్ చేస్తున్నానని నాకు చెప్పారా, నా ఆలోచన నా చిత్తమేదో మీరు అడిగారా, పోనీ నేను ఆలోచన స్థిరపరిచేదాకా మీరు వెయిట్ చేశారా, లేదు, మీ సొంత ఆలోచనతో వెళ్ళిపోయారు కదా అని తండ్రి చెప్తున్నాడు. మరి మాటలు వింటున్న మీరు ఎవరెవరు దేవుని చిత్తం లేకుండా అలా ప్రవర్తించారో ఒక్కసారి మీరు
చేసిన తప్పు గ్రహించుకొని ఏ విషయంలోనైనా, అది ఉద్యోగం అయినా సరే, మరి మారు మనసు విషయంలో కూడా, బాప్తిసం తీసుకునే విషయంలో కూడా ఇంకా దేవునికి ఇంకా దగ్గర అవ్వకుండా లోకంలోనే ఉంటా, సగం అటు సగం ఇటు లేకుండా, అయ్యా నన్ను పర్ఫెక్ట్ చేయండి, నేను పూర్తిగా మీ వైపే ఉండాలి, పూర్తిగా మీ మీద ఆధారపడాలి, అప్పుడు మీ కుటుంబంలో నన్ను చేర్చుకోండి, మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు. తగ్గింపు, ఎంత తగ్గింపు ఉంటే తండ్రికి అంత ఇష్టం, అంత దగ్గరగా ఉంటాం తండ్రికి మనం. కాబట్టి ఆలోచన చేసేటప్పుడు మనసంత ఆలోచన వద్దు. అది ఎగ్జామ్స్ అయినా ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే. గర్భఫలం కోసం ప్రార్థించమని అడుగుతున్నారు. గర్భఫలం రాకుండా ఉండడానికి కొంతమంది, నేను చూసిన వాళ్ళు కొంతమంది నేను చెప్తానండి, మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అన్నయ్య వదిన చాలా మంచిది, వదిన చాలా మంచిది, అన్నయ్య కూడా మంచోడే, కానీ ఆయన సిమెంట్ పని చేస్తాడు. అక్కడ లెక్కలేస్తారు కదా, లెక్కలేసే టైంలో అది ఎంతవరకు అయితే సరిపోయిద్దో ఆ లెక్కలు కాకుండా దానికి మించి చెప్తాడు. ఏదో ఒక 100, 1000, 2000 ఎక్కువ చెప్పి వాళ్ళకి మరి లాభం ఉండాలి కదా కష్టపడ్డందుకు అని తీసుకుంటే అది ఓకే. అలా కాకుండా అంతకు మించి మనమే కష్టపడి కూలి పనికెళ్ళి ఆ డబ్బులతోనే ఏదో కొంచెం కూడబెట్టుకుని ఏదో ఇల్లు కట్టుకుందామో లేకపోతే ఏదైనా బండలు వేయించుకున్నామో అని మనం ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని సంప్రదించాలిగా. సిమెంట్ పని చేసే మేస్త్రన్నకి ఖచ్చితంగా ఆ ఖర్చు కన్నా డబల్ చెప్తాడు అన్నయ్య. చెప్తున్నాడంట, నాకు తెలియదు, మా నాన్న చెప్తున్నాడు. అమ్మా, గర్భఫలం రాకుండా ఉండడానికి, గర్భం మూసివేయడానికి కారణం ఇదేనమ్మా. ఆ పిల్లోడు మామూలుగా మంచోడే, కానీ లాభాపేక్ష అనేది ఆ గ్రహింపు లేదు. అదే ప్రతి విషయంలో కూడా యథార్థంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా పెళ్ళైన సంవత్సరానికి గర్భఫలం ఇచ్చేవాడు. ఆ వదిన చాలా నెమ్మదస్తురాలు, ఆమె కూడా ఆమె ఉండిద్ది, కానీ ఆమె ఒక్కదాన్నే చూడ కదా, భార్యాభర్తల్ని ఇద్దరినే చూస్తాడు తండ్రి. అందుకే మీకు చెప్తుంది, నా భర్త ఏదైనా విషయంలో తప్పుగా దారి తప్పిపోతే దయచేసి క్షమించి యథార్థంగా ఎలా నడుచుకోవాలో నా భర్తకు నేర్పించి ఆ తర్వాత నా గర్భాన్ని తెరవండి అయ్యా అని మీరు అడగండి. మీరు ఒక మంచి గుడ్ న్యూస్ నాకే చెప్తారు. మన తప్పు, మన ప్రవర్తన మన జాగ్రత్తగా చూసుకోకుండా దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి ఎంత వేడుకున్నా కూడా మనల్ని మనం సరిచేసుకోకపోతే అదంతా వ్యర్థమే. బలి అర్పించొద్దు, మాట వినండి. బలి అర్పించడానికి ముందు మాట వినండి. కాబట్టి అలాంటి ఆలోచన, అలాంటి జ్ఞానం, తెలివి తండ్రిని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా, మమ్మల్ని గద్దిస్తున్న దేవా మీకే స్తోత్రం. దారి తప్పిపోయి మీకు వ్యతిరేకంగా నా తండ్రి ఆలోచన చేసి నా తండ్రి మరి మూర్ఖంగా మేము ప్రవర్తించామేమో, మూర్ఖంగా ఆలోచన చేసి తప్పుడు దారిలో మేము నడిచామేమో, అందుకే మాకు ఈ సమస్యలు నా తండ్రి. మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా, మీ ఆలోచన మేము తీసుకోకుండా నా ప్రభా మా సొంత ఆలోచనతో మూర్ఖంగా మేము ప్రవర్తించాం, దారి తప్పిపోయాం. ఇప్పుడు మళ్ళీ మా ప్రవర్తన మేము చూసుకోకుండా, మా తప్పు మేము తెలుసుకోకుండా మీ మీద కోపడుతున్నాం. ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా సమస్యలు ఎందుకు పోవట్లేదు, ఎందుకు నా యేసయ్య నాకు జవాబు ఇవ్వట్లేదని మీ మీదే ఆశ అడుగుతున్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. వెర్రి వాళ్ళం ప్రభా, తెలివిలేని వాళ్ళం నా తండ్రి. బిడ్డల తరపు నేను క్షమాపణ అడుగుతున్నా, నేనేదో గొప్పదానని కాదు, అయినా సరే బిడ్డలు చేసిన తప్పులు క్షమించండి. వారు చేసిన తప్పు పొరపాట్లు ప్రభు వారికి గుర్తు చేసి తప్పు ఒప్పుకొని ప్రభు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి వారికి ఉన్న సమస్యలు తీరే మార్గం మీరు మాత్రమే చూపించగలరు. బిడ్డలకి ప్రభు ఒక మంచి దారి నా తండ్రి, సమస్యలకు పరిష్కారం మీరే చూపించమని, కుటుంబంలో ఉన్న అశాంతిని తీసివేయమని, కుటుంబాలు కట్టమని ప్రభు సరైన మీ దారిలో ఎలా నడుచుకోవాలో బిడ్డలకి తెలివి జ్ఞానం ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.